ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో పాత కక్షల నేపథ్యంలో కారును తగలబెట్టారు దుండగులు. విద్యానగర్లో ఉంటున్న చిగురుపాటి శేషగిరిరావు ఇంటి వద్ద పార్కు చేసి ఉన్న కారుపై రాత్రిపూట పెట్రోల్ పోసి తగులబెట్టారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో కాలనీ వాసులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే కారు పూర్తిగా తగులబడిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కారు యజమాని శేషగిరిరావు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. శేషగిరిరావుకు ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తికి భూమికి సంబంధించిన లావాదేవీల్లో గొడవలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో విచారణ చేయటంతో కారును దగ్ధం చేసిన కేసు చిక్కుముడి వీడిపోయింది. శేషగిరిరావుతో విభేదాలు ఉన్న ఈశ్వర్రెడ్డి మరో ఇద్దరితో కలిసి కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో నిందితులు ఈశ్వర్రెడ్డి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీ సింగరాయకొండలో లారీ ఓనర్స్ అసోసియేషన్ చిగురుపాటి శేషగిరి అనే వ్యక్తి ఇంట్లో ఒక క్రెటా కారు ఒక గుర్తు తెలియని అగంతకులు వాళ్ళ ఇంటి గోడ దూకి ఆ కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంటి ఓనర్ పక్క వాళ్ళు నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు కేకలేయడంతో ఆగంతకులు పారిపోయారు. ఆ తర్వాత అతను ఓనర్ వచ్చి చూసుకొని కారు పూర్తిగా తగలబడ్డం చూసి పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీధర్, నాకు మరియు ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు గారికి, సింగరాయకొండ సిఐ మరియు కొంతమంది టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని, ఒక 6 టీమ్స్ని గ్రౌండ్లోకి దించారు. అందరూ రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషను, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసి ఈరోజు మధ్యాహ్నమే ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయి ఈశ్వర్రెడ్డి. ఇతను కూడా సింగరాయకొండ వాస్తవ్యులే. ఇతను ఒక లాడ్జ్ ఓనరు సింగరాయకొండలో, కొన్ని పీజీ గెస్ట్ హౌస్లో బెంగళూరులో రన్ చేస్తున్నాడు. ఇతను పెయింట్ షాప్ కూడా ఉంది. గతంలో ఈయనకి, ఈశ్వర్రెడ్డికి మరియు శేషగిరికి ఒక భూ తగాదా అనేది ఉంది. ఆ విషయంలో శేషగిరి ఇతనికి వ్యతిరేకంగా పనిచేశాడని, ఈశ్వర్రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడని, ఆ సెటిల్మెంట్కి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ పేపర్స్, ఎంటీ బాండ్ పేపర్స్ అతని వద్దకు ఉంచుకోవడం జరిగింది. ఈ ఈశ్వర్రెడ్డి పదే 2018లో ఈ కేసు నమోదైంది. ఒక SC/ST కేసు ఈశ్వర్రెడ్డి మీద పెట్టించినట్టు, తర్వాత బాండ్ పేపర్స్ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నట్టు, ఇదంతా మన ఈశ్వర్రెడ్డి మనసులో ఉండి అప్పటి నుంచి బాండ్ పేపర్స్ కోసం ఎన్నిసార్లు అతన్ని ప్రాధాయపడినా అతను పట్టించుకోలేదు. క్రమంగా అది ఒక కక్ష పెట్టుకొని చాలా నుంచి 3-4 రోజులు ప్లాన్ చేస్తున్నాడు. నిన్న అతని దగ్గర పనిచేసే ఒక మైనర్, అంటే జూనైల్, అతని పేరు వెల్లడించకూడదు, అతని ఫ్రెండ్ అభిషేక్, వీళ్ళిద్దరి సహాయంతో 2 బాటిల్లో, ఈచ్ బాటిల్లో 2 లీటర్స్ పెట్రోల్ వాళ్ళకి ఇచ్చి, ఒక 7,000 రూపాయలు కూడా ఇచ్చి శేషగిరి ఇంట్లో ఉండే ఆ కారుని తగలబెడితే, తద్వారా ఆయన కొంచెం భయభ్రాంతులకు గురి చేసి ఆయన దగ్గర ఉండే పేపర్స్, బాండ్ పేపర్స్ ఏదైతే ఎంటీ స్టాంప్ పేపర్స్ ఉన్నాయో అవి తిరిగి ఆయన చేజెక్కించుకోవాలని ఒక ఆలోచనతో నిన్న రాత్రి వీళ్ళిద్దరిని రంగంలోకి దింపాడు. ఒక పల్సర్ బైక్ సహాయంతో వీళ్ళిద్దరు అగంతకులు కూడా నిన్న రాత్రి శేషగిరి ఇంట్లో దూరడం, పెట్రోల్ పోయడం, కారుని తగలబెట్టడం జరిగింది. ఎంతో చాకచక్యంగా అతి తక్కువ వ్యవధిలో, 4-5 గంటల వ్యవధిలోనే, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 12 గంటలకి, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి, 12 గంటల వ్యవధిలోనే ముద్దాయిల్ని మనం పట్టుకోవడం జరిగింది. మొత్తం 3, ఈశ్వర్రెడ్డి ప్రధాన నిందితుడు, ఈయన దగ్గర పనిచేసే ఒక జూనైల్, ఆయన ఫ్రెండ్ అభిషేక్, మొత్తం 3 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక పల్సర్ బైక్ను కూడా, ఈ నేరానికి పడిన పల్సర్ బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రకరకాల మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్టు ఇది ఒక రాజకీయ కక్షతో జరిగిందని, ఇద్దరు కూడా రాజకీయంగా ఎవరు వార్డు మెంబరు కాదు, ఎవరు పొలిటికల్గా ఎవరు అఫిలియేటెడ్ కాదు. ఇది కేవలం వ్యక్తిగత కక్షలు, భూ తగాదాల్లో ఈయన మీద కేసులు ఆయన పెట్టించాడని, తర్వాత ఈయన దగ్గర ఉండే బాండ్ పేపర్స్ ఆయన దగ్గర ఉంచుకున్నాడని, ఈ 2 కారణాలతో ఆయన ఒక రకమైన కక్ష పెంచుకొని కనీసం ఇన్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ పేపర్స్ మళ్ళీ తిరిగి చేజిక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇన్సిడెంట్ జరిగింది. ఈ కేసుని
అతి తక్కువ టైంలో ఛేదించిన స్టాఫ్ అందరికి కూడా ఎస్పీ గారు అభినందనలు చెప్పడం జరిగింది. ఇతను ఎవరైతే ఎవరతను ఈశ్వర్ రెడ్డి బైక్లో ఉండే పెట్రోల్ని అతను ట్యాంక్లో ఉండే పెట్రోల్ బాటిల్లోకి తీసుకొని ఇతరికి ఇవ్వడం జరిగింది. ఇది బయట పెట్రోల్ బంక్లో తీసుకుంది కాదు.